గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభవందనములు. చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ దాని వంటిదే. చూసిరా, ధర్మశాస్త్రం పుట్టినప్పుడు మోషే ఏం చేసిండు? సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి నీళ్ళు లేక అన్నం లేక 10 ఆజ్ఞలు చేసిండు. యేసుక్రీస్తు ఏం చేసిండు? మత్తయి సువార్తలో ధర్మశాస్త్రం అంతటికి 2 ఆజ్ఞలు చేసిండు. బైపాస్ అంటారు కదా, ఎందుకంటే స్ట్రేట్కి పోతే చాలా లాంగ్ అవుతుంది, దాన్ని షార్ట్కట్లో వేస్తారు. ఇప్పుడు ఇది ఏమైంది? 2 ఆజ్ఞలను చేసిండు ధర్మశాస్త్రం అంతటిని. మొదటి ఆజ్ఞ ఏంటిది? నీ పూర్ణాత్మతో, పూర్ణశక్తితో, పూర్ణ వివేకంతో దేవుని ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ ఏంటిది? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. నీ పొరుగువాడు ఎవరంటే, ఒక వ్యక్తి యెరూషలేము నుంచి ఎరుకోకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు దొంగల చేత కొట్టబడి అతడు సొమ్మసిల్లిపోయినప్పుడు ఒక వ్యక్తి వచ్చేదని గాయాలు మానిపి సత్వరంగా తీసుకెళ్ళి అతను క్షేమంగా చూస్తాడు. అతడు నీ పొరుగువాడు. అదేవిధంగా మరి ఇప్పుడు మనకు క్రిస్మస్ వేడుకలు వస్తున్నాయి ముందర. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఘనంగా జరుపుకుంటారు. మరి ఇప్పుడు తెలంగాణలో కానీ ఇండియాలో అన్ని రాష్ట్రాలల్లో రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు క్రిస్మస్ వేడుకలకు డబ్బులు ఇస్తుంది, బట్టల పంపిణీకి ఇస్తుంది, క్రైస్తవులకు పాస్టర్లకు వేతనాలు ఇస్తుంది. చాలా మంచి మనకు హెల్పింగ్ చేస్తుంది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? హిందువులు, ముస్లింలు, జైన్లు, సిక్కులు వాళ్ళు ప్రయాణించిన బస్సుల మీద వచ్చిన ఇన్కమ్ను, ట్రైన్ల మీద వచ్చిన ఇన్కమ్ను, వాళ్ళు కట్టిన వాహనాల ఫైన్లు ఉంటాయి కదా, ఆ ఫైన్ల బిల్లును, వెహికల్ రిజిస్ట్రేషన్స్ చేస్తారు. దానిలో నుంచి వచ్చిన లాభాన్ని కరెంటు బిల్లు కడతారు. వాటి లాభాలను తీసి మనకు కడుతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ చాలా ఉన్నాయి. ఇలా ఎలక్షన్స్ పోటీ చేసే వాళ్ళ నాయకులు, వాళ్ళందరి క్షేమం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే క్రీస్తు ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. మన పొరుగు పక్కనున్న వ్యక్తి, అతడు హిందువే కావచ్చు, ముస్లిమే కావచ్చు, ఎవరే కావచ్చు, జైనే కావచ్చు, సిక్కే కావచ్చు, మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు కట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి కట్టిన బిల్లులను అందులోకెళ్ళి తీసి మనకు కేటాయిస్తున్నారు. యాజ్ ఏ గుడ్ క్రిస్టియన్ మనం ఏం చేయాలంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే క్రీస్తు ఏమన్నాడు? మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41. చూసి ఇక్కడ రెఫరెన్స్ ఒక అధ్యాయం ఇక్కడ తగ్గించిండు, ఇక్కడ రెఫరెన్స్ ఇక్కడ తగ్గించాడు. దేవునికి ఇష్టమైంది. ఎందుకంటే యేసునామమున గ్లాసు నిలిచిన మనము ప్రార్థన చేయాలి. ఓకే, మరి మీరు కూడా ప్రార్థన చేయండి. మనం అందరం ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. యాజ్ పర్ మత్తయి 7:7, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ప్రకారము అడుగుడు మీకు ఇవ్వబడును. మరి యోబు లాంటి యోబు ఎలాంటి యథార్థపరుడు ఈ భూమి లేరు. మోషే లాంటి సాత్వికం. మోషే ఇశ్రాయేలు జనాంగానికి అందరికీ 12 గోత్రాల వాళ్లకు అరణ్యంలో 40 సంవత్సరాలు మన్నాను కురిపించిండు. సమానమైన మన్నా కురిపించిండు. బెంజమిన్ గోత్రంకి ఒక రకమైన మన్నా, లేవి గోత్రంకి ఒక రకమైన మన్నా ఉన్నాయిగా. 12 గోత్రాలు, ఇస్సాకారు, రకరకాల గోత్రాలకు ఒక్కొక్క రకమైన మన్నా కురిపించలేదు. అందరికీ సమానమైన మన్నా కురిపించిండు. కాబట్టి మనం ఏం చేద్దామండి? ప్రార్థన చేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.